కార్యక్రమంలో మ్యాక్స్ విజన్ చైర్పర్సన్ డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. మరి మీకు కంటికి సంబంధించి ఏదైనా క్వశ్చన్ ఉంటే మాత్రం అడగొచ్చండి. హాయ్ అమ్మా స్వాతి. నమస్తే సార్. నమస్తే అమ్మా. నాకు చిన్న డౌట్ ఉంది సార్. చెప్పమ్మా. ఇప్పుడు మనకి థైరాయిడ్ సమస్య ఉన్నా లేదంటే షుగర్ సమస్య ఉన్నా ఇవన్నీ కూడా కంటికి రిలేటెడ్ గా ప్రాబ్లం ఐ టెస్ట్ చేయించుకోండి, ముందర ఐ చెకప్ చేయించుకోండి అని మనకి డాక్టర్లు సజెస్ట్ చేస్తూ ఉంటారు. అసలు థైరాయిడ్ షుగర్లకి అంటే కంటి సమస్యలకి అసలు లింకప్ ఏమై ఉంటుంది సార్? అసలు ఎందుకు అట్లా వస్తుంది? థ్యాంక్స్ అమ్మా, ఇట్స్ ఏ వండర్ఫుల్ క్వశ్చన్. బట్ నీ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందమ్మా, నేను 20 ఏళ్ళు ఇంగ్లాండ్లో ఉన్నాను. అక్కడ 4 సంవత్సరాల నుంచి దాటిన తర్వాత ప్రతి సంవత్సరము ఫ్రీ ఐ టెస్ట్ చేస్తారు, లైఫ్ లాంగ్. ఎందుకు చేస్తున్నారు? కొన్ని నిశ్శబ్ద వ్యాధులు ఉంటాయి కంటికి ఎఫెక్ట్ అయ్యాయి. మీరు చెప్పిన థైరాయిడ్ కానీ, మీరు చెప్పిన డయాబెటీస్ కానీ, ఇంకేమన్నారు? థైరాయిడ్, అట్లానే గ్లకోమా అమ్మ, అంటే కంటిలో ప్రెషర్ పెరిగి నిశ్శబ్దంగా చూపుపోతుంది. అట్లానే మన బ్లడ్ ప్రెషర్. ఇవి కాక ఎన్నో జబ్బులు మనం కంటి లోపల నుంచి కంటి లోపలికి చూసి కనుక్కోవచ్చు. అందుకే ఐని విండో ఆఫ్ ద హ్యూమన్ బాడీ అన్నారు. అంటే ఒక కిటికీ, ఆ కిటికీలో నుంచి చూసి మిగతా జబ్బులు చాలా కంటి లోపల మనం కనిపెట్టవచ్చు. కాబట్టి మీరు చెప్పిన థైరాయిడ్, డ్రై ఐస్ వస్తాయి. ఒక డ్రై అయ్యే కాదు, కొంతమందిలో మీరు థైరాయిడ్ వచ్చిన వాళ్ళలో చూసుంటారు, కళ్ళు బల్జ్ అవుతాయి, కొద్దిగా కళ్ళు బయటకు వస్తున్నట్లు అనిపిస్తుంది. మరి ఆడపిల్లల్లో అట్లాంటి పరిస్థితి వస్తే చూడటానికి బాగోదు అని ఇబ్బంది పడే పిల్లలు కూడా ఉంటారు. సో ఆ రకంగా థైరాయిడ్ అయితే ఇక డయాబెటీస్ గురించి చెప్పక్కర్నే లేదు. డయాబెటీస్ ఉన్న వాళ్ళందరికీ నేను ఎప్పుడు ఒకటే చెప్తా, డిఈడి. ఫస్ట్ డి డైట్, సెకండ్ ఈ ఎక్సర్సైజ్, థర్డ్ డి డ్రగ్స్, మందు 3వ స్థానంలో ఉంది. డైట్, ఎక్సర్సైజ్ అది వీరమాచినేని గారు కానీ, లేదా ఒక హోమియోపతి డాక్టర్ గారు కానీ, ఒక యునానీ డాక్టర్ గారు కానీ, లేదా ఎల్లోపతి, ఎవరు చెప్పినా ముందు చెప్పేది డైటే. అది అన్ని స్పెషాలిటీస్లో ఉంటుంది. కాబట్టి ఈ డైట్ చాలా ముఖ్యం, ఈ ఎక్సర్సైజ్ ముఖ్యం. డైట్, ఎక్సర్సైజ్ లేకుండా మనం ఊరికే ఇన్సులిన్ పోడ్చుకునో లేకపోతే ఊరికే టాబ్లెట్స్ మింగో మన నంబర్ తగ్గించుకుంటాం అనేది కరెక్ట్ కాదు. మనం బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు కూడా ఆ నంబరు ఆ క్షణానికి రిలేషన్. మళ్ళీ 1 గంట తర్వాత తీస్తే ఇంకో నంబర్ వస్తుంది. సో డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కళ్ళని ఆ విధంగా, ఇవి నిశ్శబ్ద వ్యాధులు కాబట్టి కంటి పరీక్ష అనేది మన దేశంలో ప్రతి ఒక్కరికి ఫ్రీ చేయలేం. కానీ సంవత్సరానికి ఒక 200 రూపాయలు మనకు కాదంటే బ్రహ్మాండంగా కంటి పరీక్ష చేసే డాక్టర్లు ఎంతోమంది ఉన్నారు. నా మటుకు నేను మొన్నటిదాకా 200 అయితే ఇప్పుడు 500 ఛార్జ్ చేస్తున్నాం అనుకోండి, అది వేరే విషయం. థ్యాంక్ యూ అండి స్వాతి.